తాత నీ పేరు? పల్లిపో నాశనం అమ్మ. తాత మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగుందమ్మా నాకు. నేను దాంట్లో కార్యకర్తని చాలా బాగుంది. మరి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది చూసావు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్ పరిపాలనకి ఏమన్నా తేడా అనిపించిందా? తేడా ఉంది. నాకంటే టీడీపీకి రైతు భరోసా వేయాల, అది దాంట్లో ఉంది కార్డు చూడు. కార్డు ఇచ్చేసి దాంట్లో ఆపేసారు నాయి. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు నాకు ఇవాళ రైతు భరోసా. అదేంటి తాత, మరి గతంలో కాదు, గత 5 సంవత్సరాల్లో పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కటి బాగా చేసాము అని చెప్పని అంటున్నారుగా. మాకు అదేం తెలియదు తల్లి. మరి అసలు ఈ ప్రభుత్వంలో పరిపాలన అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రెడ్ బుక్ పాలన నడిపిస్తున్నారంటగా. ఇక అదంతా దేవుడు చెప్పాలి, ఇంతవరకు నాకు తెలియదు. పింఛన్ వస్తుందా? 4,000 వస్తుంది. 4,000 వస్తుంది. జగన్ గారు ఉన్నప్పుడు ఎంత వచ్చేది పింఛను? ఒకసారి 2,500, 3,000, 3,500 అట్ట వచ్చింది. అంటే విడతల వారీగా పెంచుకుంటూ ఇచ్చాడు అంతే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. 4,000. ఈయన కూడా విడతల వారీగా పెంచాడా లేకపోతే ఏడాది దాటి పెంచాడు? ఒకసారి పెంచేసాడు. మరి ఎలా అనిపిస్తుంది? నేను చంద్రబాబు నాయుడు గారి మాట ఎలా అనిపిస్తుంది 4,000 పింఛన్ చేయటం? బాగానే ఉంది. మరి ఇంట్లో తల్లికి వందనం కూడా చూసుకుంటే ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. అలాగే మరి మత్స్యకారులకి భరోసా కానివ్వండి, మరి పింఛన్లు ఇప్పుడు 4,000 కానివ్వండి, మొన్న 2వ తారీఖు అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? అన్ని బాగానే ఉంది. మరి ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు అపోజిషన్ వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదని విమర్శిస్తున్నారు? అది ఎప్పుడు ఉండేదే తల్లి, ఇవాళ ఏంది. మమ్మల్ని అయితే ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎండగట్టారు. అదేంటి అసలు రైతుల్ని బాగా చూసుకున్నాను, రైతులకి ఏ కష్టం రాకుండా చూసుకున్నాను. ఏది ఒక్కడు కూడా ఇచ్చేవాడు కాదు వాళ్ళు. అలా బాధపడ్డాం మేము. బాధపడి ఎటగొక్క తిప్పుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాక లైన్కి వచ్చి మరి వచ్చే 30 ఏళ్ళు మాదే పరిపాలన, నెక్స్ట్ 30 ఏళ్ళు మాదే పరిపాలన, మేమే ఉంటాము, ఇంక ఈ ప్రభుత్వం రాదు అని అంటున్నారు. సరే చూద్దాము అప్పటికి. అంతే, మేము పోట్లాడుకొని గెలిపించుకోవాలా చంద్రబాబు నాయుడు గారిని అట్నే వస్తుంది. ఎవరితోనైనా పోట్లాడామా మాకు తెలియదుగా. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైనా కంపెనీలు వచ్చినాయా? నాకేం లేవు. కంపెనీలు ఏమైనా తీసుకొచ్చారా? ఏమి లేదు, అలా ఏమి రాలా. నేను కూరగాయలు అమ్ముతాను. నాకు ఇది చిరు వ్యాపారస్తులు నాకు వేయలా. అదిగో నా కార్డు నెంబర్ కూడా నీ చూడు. ఎప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఏవి నెరవేర్చకుండా ఒకటి కూడా అన్ని పక్కన పారేశారు అని అంటున్నారు. లేదు, నేను అయ్యేమీ లేదు తల్లి. ఏం చెప్తావు ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారి గురించి? నేనేం చెప్పేది, దేవుళ్ళు అంటాడు ఆయన. దేవుళ్ళు అంటాడు. దేవుళ్ళు అంటాడు. మరి దేవుళ్ళు అంటాడు అయితే ఆయన రాక్షస పరిపాలన ఎందుకు అంటున్నారు? అది తెలియని వాళ్ళ నాల్చింది. మేము అడగబడితే అడగ లారీలెక్కి, ఆటోలెక్కి, బస్సులెక్కి వెళ్ళిపోతాం. ఎందుకు? నమ్మకం, అభిమానం చంద్రబాబు నాయుడు గారు? అభిమానం. ఎన్టీ రామారావు, అదే నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు కూడా అభిమానమే నాకు. 83 కానించి కార్యకర్తను నేను.